పిఠాపురంలోని ప్రముఖ పురుహూతిక ఆలయంలో రేపు భారీ ఎత్తున సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్దమవుతూ ఉన్నారు. ఇందులో పాల్గొనే మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి 12,000 చీరలు సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఆలయంలో భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. బిందు పిఠాపురం ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలోని ఏదైతే ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురోహితిక అమ్మవారి ఆలయంలో ఒక భారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అంటే ఆయన స్వయంగా పాల్గొనకపోయినా ఇక్కడ ఆయన ఎమ్మెల్సీ హరిప్రసాద్ అదేవిధంగా ఇతర నాయకులతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత భారీగా కూడా ఈ కార్యక్రమం జరగలేదు. ఏదైతే రేపు శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం కావడంతో రేపు సామూహికంగా వరలక్ష్మి వ్రతం కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి. ఇందులో మొత్తం దాదాపు 12,000 మంది వరకు కూడా మహిళలు పాల్గొనే అవకాశం ఉందన్న అంచనాతోటి ప్రతి మహిళకు కూడా పసుపు కుంకుమ అదేవిధంగా ఒక చీరను కూడా తన నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ కానుక ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఎక్కడైతే చేపురంలోని పవన్ కళ్యాణ్ నివాసంలో మొత్తం అన్ని కూడా ఎక్కడికెక్కడ కిట్స్ కూడా రెడీ చేయడం జరిగింది. జనసేన వీర మహిళలు అదేవిధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇవాళ అంటే రేపు వ్రతంలో పాల్గొనబోయే మహిళలకు ఇవాళ అంటే గందరగోళం లేకుండా ముందస్తుగా టోకెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. టోకెన్లు ఇవాళ ఇక్కడ పురోహితిక ఆలయంలో పాదగయ క్షేత్రంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ టోకెన్లు ఇచ్చిన వారు రేపు ఈ వ్రతానికి హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 3 బ్యాచ్లుగా ఈ వ్రతాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ స్వయంగా చీర కానుక రాబోతున్న నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు పెద్ద సంఖ్యలో ఇవాళ టోకెన్లు తీసుకోవడానికి కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఇందులో కొంత గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే వచ్చిన వారందరికీ కూడా ఏదైతే ఈ టోకెన్స్ అనేవి రాలేదని చెప్పి కూడా కొంత మహిళలు అయితే ఆగ్రహం చేశారు. ఉదయం 8 గంటల నుంచి కూడా చాలా మంది మహిళలు ఈ టోకెన్లు తీసుకునేందుకు కూడా బారులు తీరడం జరిగింది. సాయంత్రం వరకు కూడా ఈ పంపిణీ కూడా పూర్తయింది. అయితే అయిపోయిన తర్వాత టోకెన్స్ అయిపోయినాయని చెప్పి కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు కూడా చెప్పడంతో కొంతమంది మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అంటే పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలతో పాటు పిఠాపురంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చేరుకోవడం జరిగింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. కొంతమంది మహిళలు అయితే తమకు టోకెన్లు ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీన్ని రేపటికి వల్ల ఈ ఏర్పాట్లను కూడా కొంతమంది ఈ లోటుపాట్లను కూడా సరిదిద్దే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 12,000 పైగా ఈ చీరలను పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ఆడపడుచుల కోసం సిద్ధం చేయడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కనుక ఇంకా మరింత మంది వందల వేల సంఖ్యలో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటు నాయకులు అదేవిధంగా వీర మహిళలంతా కూడా ఇంకా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇవాళ టోకెన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా ఈ ఏదైతే ఈ వ్రతం కార్యక్రమాలు కూడా సాంప్రదాయబద్ధంగాను ఇక్కడ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
వచ్చాను 7 గంటలకు వచ్చానండి 7 ఒక టికెట్ కూడా అందలేదు